వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. టీపీసీసీ పిలుపు మేరకు మరియు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశానుసారం నిరసన కార్యక్రమం వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ మరియు వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆదిత్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ని శాసనసభలో అవమానపరిచినందుకు వనపర్తి పట్టణంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఆదివారం రోజు కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దళిత నాయకుల పట్ల మొన్న అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడిన సభ మర్యాదను మంటగలిపారు. ఇదే బీఆర్ఎస్ గతంలో శాసన మండలి చైర్మన్ మీద కాగితాలు పడేశారని ఇద్దరు సభ్యులను తొలగించారు, బర్తరఫ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది మర్చిపోయారా? ఇటువంటి మాటలు వద్దు. ఇటువంటి నిరసనలు బీఆర్ఎస్ కి మంచిది కాదు. దళిత బిడ్డను అవమానపరిచినందుకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు మాటలు మాట్లాడాడు అంటూ ఒప్పుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పినచో దళిత బిడ్డలు నిన్ను వదిలిపెట్టారు, తస్మాత్ జాగ్రత్త అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్స్, ఏసీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సోషల్ మీడియా యూత్ కాంగ్రెస్, ఎస్ఎస్యువై వికలాంగులు, మత్స్యకార ఐఎన్టీయూసీ వక్స్ బోర్డు సభ్యులు, అన్ని వార్డుల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. खबरदार केटीआर, खबरदार केसीआर, खबरदार जगदीश्वर रेड्डी, खबरदार हरीश्वर राव, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस. रेड्डी गारी नायकत्వం, दलित स्पीकर ని అవమానపరిచిన జగదీశ్వర్ రెడ్డి, దళిత స్పీకర్ ని అవమానపరిచిన బీఆర్ఎస్ పార్టీ, దళిత స్పీకర్ ని అవమానపరిచిన జగదీశ్వర్ రెడ్డి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తెలంగాణ జిల్లాలో మొత్తంలో జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వనపర్తిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉందంటే, అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు గౌరవ స్పీకర్ గారిని ఏదో విధంగా మాట్లాడి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారి క్షమాపణ చెప్పమంటే చెప్పకుండా తప్పించుకోకపోయినా జగదీశ్వర్ రెడ్డి దానికి నిరసన కార్యక్రమాలు చేసే బీఆర్ఎస్ నాయకులు కనీసం బుద్ధి ఉండాలి. మీరు ఈరోజు స్పీకర్ను అవమానపరిచే విధంగా మాట్లాడినప్పుడు గతంలో మీరు ఏ ఒక్క స్పీకర్ చిన్న మాట అన్నా కూడా మీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అనిపించే వాళ్ళు కాదు. మీకు 9.5 ఏళ్ళు మీరు చేసే కార్యక్రమం ఏంటంటే ఎంతసేపు ఆ పార్టీని విలీనం చేసుకున్నారా, ఈ పార్టీని విలీనం చేసుకున్నారు, ఇది చేసుకున్నారా అనే కార్యక్రమంలో మీరు మునిగి తెలియదు. ఈ సందర్భంలో ఇప్పుడు అసెంబ్లీలో కూర్చుంటే నిజాలు ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతోన బీఆర్ఎస్ నాయకులు ఎటు తిరిగి అసెంబ్లీ నుంచి తప్పించుకోపోయే ప్రయత్నం మాత్రమే చేస్తారు. కేటీఆర్ గారికి చేతనైతే, కేసీఆర్ గారికి చేతనైతే, హరీష్ రావు గారికి చేతనైతే అసెంబ్లీలో కూర్చొని గతంలో మీరు ఏం అభివృద్ధి చేశారో, ఏం చేయాలనుకున్నారో అవన్నీ నిజాయితీగా చెప్పాల్సిన అవసరం. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన ఆర్భాటాలకు అన్నిటికీ కలిపి అప్పుల పాలు చేసిన తెలంగాణను అక్కడ ఉండి సమాధానం చెప్పుకోలేక స్పీకర్ను, ముఖ్యమంత్రిని ఒక మాటని పట్టగాచి మీరేసి బయటికి పోయే ప్రయత్నం చేస్తున్నారు. బిడ్డ ఇది జాగ్రత్త. మిమ్మల్ని మా రేవంత్ అన్న మిమ్మల్ని బయటికి పోనీయాడు, అసెంబ్లీలో కూర్చోబెడతాడు, అసెంబ్లీకి రప్పిస్తాడు, నిజాలు కక్కిస్తాడు. నిజాలు కక్కించినాడు తెలంగాణ ప్రజలందరికీ. నిజాలు తెలిసినాడు మిమ్మల్ని ఏ విధంగా విచారించుకుంటాడో ఒక్కసారి ఆలోచన చేసుకొని ఇక
ఇక ముందు మాట్లాడే ముందు తస్మాత్ జాగ్రత్త. ఏ ఒక్క కార్యక్రమం మీరు చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచన చేసుకొని చేయమని చెప్తున్నాం. కేటీఆర్ గారు, మీరు చేతనైతే, మీకు దమ్ముంటే ఏ చర్చకైనా మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. మీకు అసెంబ్లీలో చర్చించడానికి చేత కాదు కదా, దమ్ముంటే ఎక్కడికైనా రండి. మా కాంగ్రెస్ కార్యకర్త, చిన్న కార్యకర్త మీ తప్పులను పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని గమనించి, ఇక ముందు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీరు ఇప్పటికీ అధికారంలో లేరు. అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్లో మీరు అసెంబ్లీలో కూర్చోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇక ముందు ఇలాంటివి జరగనీయము. జరిగితే తలుపు కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. జగదీశ్వర్ రెడ్డి, మేఘారెడ్డి గారి నాయకత్వం, మేఘారెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.